హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ చూసొచ్చాను. ఇది తమిళ్ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరో అజిత్ అన్నమాట, హీరోయిన్గా త్రిష యాడ్ చేశారు. ఈ మూవీలో సునీల్ అర్జున్ దాస్ కూడా యాడ్ చేశారు. అర్జున్ దాస్ మెయిన్ విలను. ఇతను ఖైదీ మూవీలో ఉన్నాడు కదా, ఖైదీ మూవీతో మనకు ఫేమస్ అయ్యాడు. ఖైదీ మూవీలో విలన్గా చేసిన అతనే ఈ మూవీలో మెయిన్ విలన్ అర్జున్ దాస్ అన్నమాట. సునీల్ ఒక లాయర్ క్యారెక్టర్ పోషించాడు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి అజిత్ ఏకే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అన్నమాట. అయితే ఫ్యామిలీ కోసం అన్నీ వదిలేసి పోలీసులకు లొంగిపోయి జైలుకి వెళ్తాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తన ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు అజిత్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు, అసలు తన ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ఏంది, విలన్కి అజిత్కి మధ్య గొడవ ఏంది అనేది మూవీ స్టోరీలే. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది. రొటీన్ స్టోరీయే, కానీ యాక్షన్ సీన్లతో చాలా బాగా తీశారు. అంతేకాకుండా ఇందులో ఒక వెరైటీ ఏంటంటే, మనకు విజయ్ సినిమాలలో ఇంటర్వెల్కి ముందే ఐఎమ్ వెయిటింగ్ అని ఫోన్ కాల్ వస్తుంటుంది కదా. ఫస్ట్ టైం నేనైతే ఇప్పటిదాకా చూసిన సినిమాలో అజిత్ మూవీలో ఫస్ట్ టైం ఇంటర్వెల్కి ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పి అదే డైలాగ్ రిపీట్ చేశాడు అన్నమాట. అదైతే బాగా అనిపించింది. అలాగే సునీల్ది క్యారెక్టర్ తక్కువే ఉంటుంది, ఒక లాయర్గా అన్నమాట. త్రిష క్యారెక్టర్ కూడా చాలా తక్కువే ఉంటుంది, వైఫ్గా. అలాగే తన కొడుక్కి ప్రాబ్లం అని చెప్పి రావడం. అలాగే అర్జున్ దాస్ విలన్గా అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. రెండు వేరియేషన్లు ఉంటాయి అర్జున్ దాస్కి, రెండు వేరియేషన్లు చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను తెలుగు వాయిస్ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఓన్గా అతనే డబ్బింగ్ చెప్పుకుంటాడు అనుకుంటా. వాయిస్ అయితే బాగుంది. అలాగే అజిత్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ అజిత్ అయితే యాక్షన్ సీన్లలో చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో యంగ్గా కూడా మళ్ళీ డ్యాన్స్లు కూడా చాలా బాగా వేశాడు ఈ మూవీలో. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, పాటలు అంతగా బాగాలేవు. ఫైట్లు, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఓవరాల్ అయితే మూవీ నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.